మొదటి పట్టణము. ప్రభు యేసు నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు. సేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 15 నుండి 20 వచనములు. లోక సృష్టికి పూర్వమే జ్ఞానమును దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనము నుంచి 37వ వచనము వరకు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనము నుంచి 37వ వచనము వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమునర్చుటకే కాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును అనుసరించి ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికుడుగా పరిగణింపబడును. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగునని పూర్వులకు శాసించబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని వ్యర్థుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీవు స్మరించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీపై నీ విరోధి వ్యాజ్యము తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు కొనిపోవునప్పుడు మార్గమధ్యముననే అతనితో సత్వరము సమాధానపడము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను చెరవేయించును. నీవు చెల్లింపవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు కదా. కానీ నేనిప్పుడు నొక్కి వక్కాణించినదేమనా, కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సున వ్యభిచరించునట్లే. కనుక నీ కుడికన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు. నీ కుడి చెయ్యి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు. తన భార్యను విడువనించువాడు విడాకుల పత్రమును ఇయ్యవలెను అని మీరు విని ఉన్నారు గదా. నేనిప్పుడు చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిని చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడిన వాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలయును అని పూర్వీకులకు చెప్పబడినది మీరు వినియున్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా,
మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు, పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఏలైనా అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకను ఒక్కదానినైను నల్లగా గాని లేక తెల్లగా గాని చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు కొనకుము. మీరు చెప్పదలిచినది అవును కాదు అను వానితో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టి నుండే వచ్చునవే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పోయిన ఆదివారం ప్రధానమైనటువంటి 3 అంశాలని మనకి వివరణ ఇస్తూ ఉన్నారు. ఒకటి పాత క్రొత్త నియమాలు, రెండవది ఆగ్రహము దాని స్వరూపము, మూడవ అంశం ప్రమాణాలు చేయటం. ఓకేనా? ఈ 3 అంశాల్లో కొంచెం ఎముడుస్తూ భార్యాభర్తల బంధాన్ని గురించి కూడా క్రీస్తు ప్రభు ఒక వివరణ ఇస్తూ ఉన్నారు. సో ఈ 3 అంశాల్లో మనం ఎక్కువసేపు ప్రసంగంలో కాకుండా మొదటి అంశంగా క్రీస్తు ప్రభు పాత క్రొత్త నియమాల గురించి కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు. అందులో పరలోకమును భూలోకమును గతించినా గతించిపోనేమో కానీ నా మాటలు గతించిపో. ఓకే, పరలోకము భూలోకము గతించినా కానీ నా మాటలు ఎప్పుడూ కూడా అవే ఉంటాయని. అది నిజమే, ఎందుకంటే మనం చాలా విషయాల్లో చూస్తూ ఉంటాం. పాత నిబంధనలో ధర్మశాస్త్రము అని అంటే చాలామంది ఆ మొదటి 5 గ్రంథాలు, బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి 5 పుస్తకాలు, వాటిని ధర్మశాస్త్రము అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ధర్మశాస్త్రము అని అంటే భగవంతుని చేత ఇవ్వబడినది మాత్రమే ధర్మశాస్త్రం. చరిత్రలో అది ఏ విధంగా మనిషిని దేవుని వైపు మరల్చిందో చెప్పడం కోసం ఆ 5 గ్రంథాల్లో వివరణ ఇస్తాడు. ఆ 5 గ్రంథాల్లో మొదట ఉన్నటువంటి 5 గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ చరిత్ర అంతా దేవుని యొక్క ఆజ్ఞలు ఏ విధంగా మనిషి జీవితాన్ని మారుస్తున్నాయో చూపించడానికి ఉపయోగపడతాయి. అందులో ఏదైతే భగవంతుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయో అవే ధర్మశాస్త్రం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ధర్మశాస్త్రము అని అంటే బైబిల్ మొత్తం ధర్మశాస్త్రం కాదు. బైబిల్లో ఏదైతే భగవంతుని చేత ఇవ్వబడిందో మనిషికి, అది ధర్మశాస్త్రం, దేవుని శాస్త్రం. అది మనిషికి అర్థం కావటం కోసం చరిత్ర దానికి ఏ విధంగా చరిత్రలో మనిషి దేవుని వైపు నడిచాడో దాన్ని తెలిపేది బైబిల్లో ఉన్న కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్ర అంతా కూడా ధర్మశాస్త్రం కాదు. చరిత్రలో భగవంతుడు ఏ విధంగా నడిపాడో, దాన్ని నడిపినప్పుడు ఏ అంశాలను వాళ్ళకి బోధించాడో ఆ అంశాలు మాత్రమే దేవుని యొక్క శాస్త్రం అవుతుంది. మీకు అర్థమవుతుందా లేకుంటే? అబ్రహాం గారి చరిత్ర ఉంది. అబ్రహాం గారి చరిత్ర మొత్తం ధర్మశాస్త్రం కాదు. ఓకేనా? ఆదాము చరిత్ర ఉంది. ఆదాము చరిత్ర అంతా ధర్మశాస్త్రం కాదు. ఆదాం గారిని ఎక్కడైతే భగవంతుడు తన జీవితాన్ని ఏ విధంగా నడిపించాలో అని కొన్ని మాటలు ఆయనకి చెబుతూ ఉంటారో ఆ మాటలు దేవుని యొక్క శాసనం అవుతుంది. అంతేగాని ఆదాము చరిత్ర దేవుని యొక్క శాసనం కాదు. అబ్రహాము గారు కూడా ఆయన చరిత్ర అంతా మనకి శాసనం కాదు. ఆయన చరిత్రలో భగవంతుడు ఆయనకి ఏది చేయాలి ఏది చేయకూడదో అని దేవుని యొక్క ఆజ్ఞలు ఆయనకి బోధించాడో అది దేవుని యొక్క శాసనం మనకి. అదేవిధంగా ఇక 10 ఆజ్ఞలు మనకు తెలియనటువంటి విషయం కాదు. అత్యంత ప్రధానమైనవి 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్లోనే క్రీస్తు ప్రభు మనకి ఒక అంశాన్ని కూడా మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ దేవుని యొక్క శాసనాన్ని పాత కొత్త నియమాలతో పోలుస్తూ క్రీస్తు ప్రభు మనకి ఆ మొదటి భాగంలో వివరణ ఇస్తూ ఉన్నారు. నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు.
ఎందుకని అంటే అదిగో దాని ఉదాహరణలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నరహత్య చేయరాదు, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. నరహత్య చేయరాదు అని అన్నప్పుడు ఇక దేవుని యొక్క శాసనం నరహత్య చేయరాదు అని. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు నరహత్య కారణం ఏంటి? ఒకరిని నువ్వు చంపాలి అని అంటే కారణం ఏంటి? ఒకరిని చంపాలి అంటే కారణం ఏంటి? ఎప్పుడన్నా చంపారా? ఒకసారి ట్రైల్ వేసి చూడండి. నరహత్య చేయాలి అని అంటే నేను ఒకరిని చంపాలి అన్నంత కసి నాలో ఎప్పుడు పెరిగిద్ది? ఒక వ్యక్తి నేను చంపేసేయాలన్నంత కోపం ఎప్పుడు మనిషికి వస్తుంది? చాలా సందర్భాలు ఉంటాయి, ఓకేనా? చాలా సందర్భాలు ఉంటాయి. మీరు ఆ సందర్భాలన్నిటినీ ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా మీరు ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి. ఆ ఫంక్షన్లో మీరు భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు వడ్డించేవాడు ఆ దారిలో వెళ్తూ నీ పక్కన అవతల ఉన్నవాడికేమో 2 గట్లు, యువతలు ఉన్నవాడికేమో 2 గట్లు వేసి నీకు ఒక గట్టు వేసి అందుట్లో ఓన్లీ పులుసు మాత్రమే వేసాడే అనుకో, ఆహా, ఆ క్షణంలో ఇక్కడ ఉన్నవాడు కొంచెం ఒక చిన్న బుడ్డి వేసి ఉన్నాడు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది ఆ వారం? ఇప్పుడు ఆ చిన్న మొక్క కోసం ఎరా కళ్ళి కనపడట్లేదా, అటు 2 వేసావు ఇటు 2 వేసావు అని చెప్పి నాకు ఒకటే వేసావు అని అంటాడు. ఇదంతా ఏం జరిగిందో అని తెలియనటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి వీళ్ళ అన్నదమ్ములు, ఓకేనా, వీళ్ళ ఆవిడ, వీళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వీళ్ళిద్దరూ మొక్క వేసినవాడికి లేదా తీసి తినడానికి కూర్చున్నవాడి మధ్య చిన్న వాదం జరిగినప్పుడు, మాట సీరియస్ అయ్యి కొంచెం పెరిగినప్పుడు వీళ్ళిద్దరు కానీ కొట్టుకున్నారే అనుకో, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళకి ఫోన్ చేసి ఒరే మీ అన్నయ్యని కుట్టేస్తున్నారా, అటుపక్క వాళ్ళు ఫోన్ చేసి ఒరే మీ అన్నయ్యని బాధేస్తున్నారా అనేసరికి వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ కొట్టుకుంటారు. ఆ తిమ్మిరిలో, తాగిన తిమ్మిరిలో వీడు ఏం ఉన్నాడో, వేయాల్సిన సమయంలో వాడు కంగారులో ఏం చేశాడో ఎవడో పట్టించుకోడు ఇక్కడ, ఓకేనా? ఎవరో పట్టించుకోరు. ముందు ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఆ ఉద్రేకాన్ని మాత్రం ప్రదర్శించేస్తారు. ఈ ప్రదర్శనలో మనిషి ప్రాణాలు పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అసలు ప్రాణం తీసేదాకెందుకు? క్రీస్తు ప్రభు మన బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞల గురించి ఏదైతే దేవుని శాస్త్రం అని అనుకుంటున్నామో, ధర్మశాస్త్రం అని అంటున్నామో, ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించాలి. ఈ ప్రజలేమో క్రీస్తు ప్రభు వచ్చి కొత్తగా ఈయన నూతన బోధ చేస్తూ ఉన్నాడు, ఈ నూతన బోధ ద్వారా ధర్మశాస్త్రాన్ని మార్చేస్తాడు అని వీళ్ళు అనుకుంటుంటే వాళ్ళకి ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. నువ్వు నరహత్య చేయాలి అని అంటే ఎక్కడి నుంచి ప్రారంభమవుద్దో అసలు ముందు దాన్నే నరుకుతున్నాడు క్రీస్తు ప్రభు. ఎక్కడి నుంచి ప్రారంభమవుద్ది? ఆగ్రహము, ఆవేశము ఏదైతే ఎక్కడి నుంచి అయితే మొదలవుద్దో, ఈ ఆవేశము, ఆగ్రహము ఎక్కడుందో దాన్నే తెంచేయమంటున్నాడు. అది తెంచేవంటే నువ్వు అక్కడ దాకా వెళ్ళవుగా. అర్థమైందా? క్రీస్తు ప్రభు క్రొత్త నియమం అంటే ఏంటి అని అంటే ఆయన మార్పు చేయట్లా, దానికి పునాది ఎక్కడో ఆ పునాదితో సహా పరిపూర్తిగా నిర్మూలించమంటున్నాడు. నరహత్య చేయాల్సినటువంటి అవసరంలా, మీరు నరహత్య చేసినంత పాపం మీరు మూట కట్టుకోవాలి అని అంటే నరహత్య చేయాల్సినంత అవసరం లేదు. ఏమన్నా ఉంది అక్కడ వాక్యాల్లో? నీ సహోదరుని వ్యర్థుడా, ఓకేనా, వ్యర్థుడా అని నువ్వు సంబోధించినా నువ్వు నరహత్య చేసినట్లే పరిగణించబడద్ది. అర్థమైందా? నువ్వు నరహత్య చేయవసరంలా. మీరు తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురి అవుతాడు. అర్థమైందా? నువ్వు ఎదరొచ్చి కూర్చున్నా ఉపయోగం లేదు, ఎనమల మీద కోపపడ్డావంటే ఉపయోగం లేదు. వెనక కూర్చున్నా, ఎదరు కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నీవు నీ సహోదరుని సోదరులపై కోపపడినప్పుడు, అర్థమైందా, ఆ కోపం నిజంగా ద్వేషంతో కూడిన కోపమే అయితే నువ్వు చంపాల్సినటువంటి అవసరంలా, నీ మాటతోనే నువ్వు చంపేస్తున్నావు. అన్ని మాటలతో చంపేస్తుంది అంటారు చూడు మీరు, మాటలతో చంపేస్తున్నాడండి ఆయన అంటారు చూడండి. ఆ మాటలతో చంపడం అంటే ఏంటి? ఇక్కడ క్రీస్తు ప్రభు దాని గురించి చెప్తున్నాడు. నీ సూటిపోటి మాటలు ఉంటాయి కదా,
ఈ సూటిపోటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దేవుని యొక్క దృష్టిలో నువ్వు నరహత్య చేసినట్టే లెక్క. అర్థమైందా? మీరు సూటిపోటి మాటలు అంటారు కదా, అనుకోరా? ముచ్చుమొహాలు వేసుకొని మాట్లాడుతూ ఉంటారు కదా సూటిపోటి మాటలు. ఆ మాటల గురించి క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. నరహత్య చేయకు ఇందువుగాక అనేది మోషే ధర్మశాస్త్రము, మోషేకి ఇవ్వబడినటువంటి శాస్త్రం. అది దాన్ని క్రీస్తు ప్రభు మార్పు చేస్తున్నాడు అని అంటే దాన్ని తీసేయట్లా, ఆ వాక్యాన్ని తీసేయట్లా. దానికి సంబంధించి ఏదైతే నరహత్య చేయడానికి దారి తీస్తుందో ఆ మాట ఏదైతే ఉందో, మనిషి యొక్క స్వభావం ఏదైతే ఉందో దాన్ని క్రీస్తు ప్రభు పునాదితో సహా కదిలించమంటున్నాడు. అక్కడ దాకా ఎందుకురా? ఇందులో మీరు కోపాన్ని, ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ఆపుకుంటే, ఆలోచన చేస్తే, ఆలోచన చేసిన మరుక్షణం నువ్వు నీ కార్యం ఏదైతే ఉందో అది సమర్థించుకోవడానికి లేదా సర్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని క్రీస్తు ప్రభు అక్కడ ఇదిగో నేను కొత్త నియమాలను నియమించడానికి రాలా, నూతన శాసనాన్ని మీకు ఇవ్వట్లా. ఉన్న శాసనానికే పునాది దగ్గర ఎక్కడైతే నరహత్య చేసేయడానికి కారణమవుద్దో ఆ పునాదిని నేను పెకిలిస్తూ ఉన్నా. అది క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి మాట. జాగ్రత్త. అందుకని సూటిపోటు మాటలు మాట్లాడమాహండి. అర్థమైందా? ఏమ్మా బాగున్నామని ఏం బాగులే అంటారు చూసారా? పలకరించిందేంటి? నువ్వు మాట్లాడే మాట ఏంటి అంటే నువ్వు చంపేస్తున్నావు. పలకరించిన ఆవిడ మనసును కూడా చంపేస్తున్నావు. మళ్ళీ ఇంకోసారి పలకరించాలనేటువంటి ఆలోచన కూడా ఆమెకి రాదు. ఎందుకులే ఏమవుతుంది, లేనిపోయిన తలనొప్పి. మనం మంచిగా పలకరించినా కానీ ఆమె మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతుందంట. అంటే చంపడం, నరహత్య చేయడం. అంటే బైబిల్ గ్రంథంలో నరహత్య చేయక ఎందువుగాకని మోషే ఇస్తే క్రీస్తు ప్రభు, మోషే ఇచ్చింది కాదు, అది భగవంతుడే మోషే ద్వారా మనకి అందించినటువంటి మాట. కానీ క్రీస్తు ప్రభు ఆ మాటకి ఆరంభం ఎక్కడో, అనగా నరహత్య చేయడానికి ఆరంభం ఎక్కడో ఆ ఆరంభాన్నే త్రుంచేస్తూ ఉన్నాడు. ఆ స్వభావం నుంచి మనం బయటికి రావాలి. మీరు అన్నట్టుగానే క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి మాట, నీ మాట కూడా ఎదుటి వ్యక్తిని కించపరచకూడదు. నీ మాట కూడా ఎదుటి వ్యక్తుల్ని అవమానపరచకూడదు. నీ మాట కూడా ఎదుటి వ్యక్తుల్ని తోలనాడకూడదు. ఎవరన్నా ఎదురు చెప్పొచ్చేవలే నాకు, నువ్వు మాకు చెప్పేది మనం అంటాం చూసారా? అంటే నువ్వు ఆ వ్యక్తిని చంపేస్తున్నావు. అది క్రీస్తు ప్రభు దాన్నే కట్ చేయమని అంటున్నాడు. ఇప్పుడు అవతల వ్యక్తికి మండే మాట ఏంటి? అవతల వ్యక్తికి మండేటట్టుగా నువ్వు మాట్లాడే మాట ఏదైతే ఉందో అది నీకు వారికి మధ్య ద్వేషాన్ని పెంచుద్ది. ఆ ద్వేషం ఎంత దూరమైనా తీసుకెళ్ళద్ది. అందుకనే ద్వేషభావంతో మాట్లాడకు. ఆ రోజే ఆ క్షణం నువ్వు ఏదైతే మాట్లాడాలో అక్కడ వరకే ఉండమని క్రీస్తు ప్రభు బోధిస్తున్నాడు. కాబట్టి నరహత్యతో సంబంధం లేకుండా నీవు నీ సహోదరుని గౌరవించడం అనేది నేర్చుకో. ఇక రెండవ అంశం బైబిల్ గ్రంథంలో మనం చదివేది వ్యభిచారం. ఆ వాక్యంలో ఉన్నటువంటి 27వ వచనంలో మనకు బోధించేది వ్యభిచారం. వ్యభిచరింపక యుందువుగాక 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. దాన్ని క్రీస్తు ప్రభు వ్యభిచారము అని అంటే ఓన్లీ బహిరంగంగానో లేదా బయటపడినటువంటి వ్యభిచారాన్నే వ్యభిచారంగా పరిగణిస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ మేమందరం పునీతులు కదా, మిగిలిన వాళ్ళందరం మేము పునీతులం, వీళ్ళు మాత్రం ఎవరైతే బయటపడ్డారో వీళ్ళు మాత్రం వ్యభిచారులు అని చెప్తూ ఉంటారు చూసారా? వాళ్ళకి క్రీస్తు ప్రభు ఇచ్చే మరొక శాసనం. క్రీస్తు ప్రభు ఇచ్చే శాసనం ఏంటంటే అన్నట్లో మీరు వ్యభిచరింపరాదు అను శాస్త్రమును మీరు విన్నారు కదా, కానీ నేను ఇప్పుడు మీతో చెప్పేది ఏంటంటే కామేచ్ఛతో, ఓకేనా? కామేచ్ఛతో పరస్త్రీని పలకరించిన, అర్థమైందా? కామేచ్ఛతో పలకరించిన ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే. శాస్త్రాన్ని ఏం మార్చాల క్రీస్తు ప్రభు. వ్యభిచారానికి కారణమేదో దాని పునాది మీద కొడుతున్నాడు. ఓకేనా?
వ్యభిచారానికి కారణమేదో దాని పునాదిని పికిలిస్తున్నాడు. వ్యభిచారమునకు కారణమేదో దాని ఆరంభమునే ఆపమని చెప్తున్నాడు. ఏదైతే నీ బుర్రలో పుట్టే పురుగు ఉంటుందో ఆ తలంపును ఆపమని చెప్తున్నాడు. ఏదైతే నీ కళ్ళతో బ్రెయిన్లోకి వెళ్ళేటటువంటి కామపు చూపు, కామపు ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్నే ఆపమని చెప్తున్నాడు. అర్థమైంది మీకు? వ్యభిచరింపక ఇందువుగాక. వ్యభిచారము అనేది బహిరంగంగానో లేదా పబ్లిక్గానో లేదా బయటపడో లేదా ఏదో ఒక రూపంలో వాళ్ళు కొంతమంది చేసిన తప్పిదాలని పలిగెత్తి చూపిస్తూ వాళ్ళని మాత్రమే మనం రాళ్లతో కొట్టం. కానీ రాళ్ల కంటే బలమైనటువంటివి ఇంతకు ముందు యేసుప్రభు చెప్పినటువంటి మాట, ఆ మాటలతోనే సూటిబడి మాటలతోనే సంపెత్తాం కదా మనం. ఏంటి కాదా? నిజం మాట్లాడుకోవాలి. సూటిబడి మాటలతోనే సంపెత్తాం కదా. వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, ఒరే బయటపడిన వాళ్ళు మాత్రమే కాదురా, మీరు కామేచ్ఛతో మీరు ప్రారంభంలో అనగా ఆరంభంలో ఏదైతే ఉందో కామేచ్ఛతో ఒక స్త్రీని నువ్వు పలకరించినా అది వ్యభిచారమే అవుతుంది. అందుకనే వ్యభిచరింపక ఇందువుగాకనే మోషే మనకి ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రమును దాని పునాదిని క్రీస్తు ప్రభు కదుపుతూ ఉన్నాడు. నువ్వు అక్కడ దాకేందుకు? అసలు నీ సహోదరులతో నీవు ఏ విధంగా సంబోధించాలి, ఏ విధంగా మాట్లాడాలో దాని గురించే క్రీస్తు ప్రభు మనకి ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి మాట అది. అందుకనే క్రీస్తు ప్రభు నూతన ఆజ్ఞను ఇవ్వడానికి రాలా. ఆ ఆజ్ఞకి అంతరార్థం ఎక్కడ మొదలవుతుందో ఆ ఆజ్ఞ ఆచరించాలంటే మనం ఎక్కడ మొదలెడతామో ఎక్కడ మొదలెడతామో అక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా? మనం అక్కడ ప్రారంభం చేస్తేనే, అర్థమైందా, అక్కడే మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. అంతే తప్ప మనకు ఎప్పుడైతే ఆ ఆరంభంలో జరిగే కార్యాన్ని మనం గ్రహించమో జీవితంలో చాలా వరకు కోల్పోతూ ఉంటాం. అందుకని క్రీస్తు ప్రభు ఈ రెండు ఆజ్ఞల్లో ఒక నూతనమైనటువంటి విధానాన్ని మనుషులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడంటే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది అక్కడ ఉన్నటువంటి సమాజంలో. ఏ విధంగా భార్యని పరిత్యజించవచ్చు, భార్యని వదిలేసేయవచ్చు, అంటే విచ్చలవిడితనం, విలాసవంతం, డబ్బున్నవాడు ఆడిష్టం చేసేయవచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ సమాజంలో భార్యను వదిలేసి ఇంకొక భార్యని పెళ్లి చేసేసుకోవచ్చు. అట్లా ఒక వస్తువులాగా స్త్రీని పరిగణించడం మొదలెట్టారు. ఆ వస్తువు అనే స్త్రీని వస్తువులాగా పరిగణిస్తున్నారు కాబట్టి స్త్రీని వాళ్ళు ఆ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు, ఆ విధంగా యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు గమనిస్తే వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీని బైబిల్ గ్రంథంలో స్త్రీలను మాత్రమే రాళ్లతో కొట్టి చంపారు, పురుషుల్ని కాదు. ఓకేనా? స్త్రీలను మాత్రమే రాళ్లతో కొట్టి చంపారు, పురుషుల్ని కాదు. అంటే ఇక్కడ వ్యభిచారి స్త్రీ అవుతుందా, ఆమెతో కలిసిన పురుషుడు కూడా అవుతాడా? అందుకని దాన్ని తిరగరాస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఎట్లా అంటే తన భార్యని విడివనించువాడు విడాకుల పత్రము ఇయ్యవలనని మీరు విని ఉన్నారు కదా. ఇది దేవుని శాసనం కాదు, మోషే ఇచ్చినటువంటిది. వీళ్ళ కఠిన హృదయమును బట్టి, వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి, ఆ సమాజంలో వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి మూర్ఖపు తిరుగుబాటును బట్టి మోషే ఇచ్చినటువంటిదే తప్ప అది దేవుని యొక్క ప్రణాళిక కాదు అని చెప్పి క్రీస్తు ప్రభు మరలా మత్తయి శుభవార్త 19వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు. ఇది దేవుని శాసనం కాదు, విడాకులు ఇవ్వాలనేటటువంటి ఆలోచన. ఇది కేవలం మోషే, మీలో ఉన్న మూర్ఖత్వాన్ని బట్టే మోషే మీకు ఇచ్చాడని చెప్తాడు. అక్కడ క్రీస్తు ప్రభు దాని గురించి ఇంకొక మాట ఏమని చెప్తున్నారు అని అంటే, నేను ఇప్పుడు చెప్పినది ఏమనగా వ్యభిచారం కారణం తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిని చేస్తున్నాడు. ఓకేనా? భార్యకు విడాకులు ఇచ్చిన ప్రతివాడు తన భార్యని వ్యభిచారిని చేస్తున్నాడు. విడాకులు తీసుకోబడినటువంటి స్త్రీని వివాహమాడిన వాడు కూడా వ్యభిచారము చేస్తున్నాడు. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు ఆ స్త్రీలను వ్యభిచారులను అంటలా, ఎవరైతే దానికి కారణమయ్యారో, ఆ స్త్రీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ఎవడు కారణమయ్యాడో, ఆ స్త్రీ యొక్క జీవితాన్ని నాశనంలోకి లేదా తన జీవితం మంట కలిసిపోవడానికి ఎవడైతే కారణమయ్యాడో వాడు పాపమునకు కారకుడు అవుతున్నాడు. అర్థమైందా? చాలా సపోర్టివ్గా మాట్లాడాడు యేసు ప్రభు. మీకు ఉన్న ధర్మశాస్త్రములో వాళ్ళకున్నటువంటి కొన్ని ఆచారాలని తిరగరాస్తూ క్రీస్తు ప్రభు ఆ మాటను చెప్తూ ఉన్నాడు. ఇది
ఇదిగో ఆమెను విడనాడినవాడు, విడాకుల పత్రం ఇచ్చి ఆమె విడనాడినవాడు, అదేవిధంగా విడనాడబడినటువంటి స్త్రీని వివాహమాడినవాడు, ఇద్దరు కూడా వేబుచారులే. వాళ్ళు వేబుచారులు. అంటే ఇప్పుడు రాళ్లతో స్త్రీలను కాదు కొట్టాల్సింది. ఎవరిని కొట్టమని చెప్పినట్టు అక్కడ ఇండైరెక్ట్గా పురుషుణ్ణి కొట్టమన్నాడు. ఎవడైతే ఆ కారణానికి ఆ స్థితికి, ఆ స్త్రీ యొక్క స్థితికి కారకుడు ఎవడైతే అయ్యాడో వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. అది క్రీస్తు ప్రభు దాన్ని తిరగరాస్తూ ఉన్నారు. అంటే నువ్వు ఆరంభం ఏదైతే నీ చేసే పాపానికి ఆరంభం ఎక్కడుందో దాన్నే సమూలంగా తీసివేయమని చెప్తూ ఉన్నాడు. అంటే విడాకులు ఇవ్వమని కాదు, అక్కడ విడాకులు ఇవ్వకుండా దేవుడు జతపరిచిన జంటని మానవ మాత్రుడు వేరుపరపరాదనేదే క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన విడాకులను లేదా ఆ శాసనాన్ని తిరగరాస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు మార్చినటువంటి నియమం ఇది ఒక్కటే. ముందున్నటువంటి 2 నియమాలను ఆయన మార్చలా. దానిలో ఉన్నటువంటి ఆ పునాదిలో ఉన్నటువంటి పాపం నుంచి బయటికి రమ్మని చెప్పాడు. ఇక 3వ అంశం మనది అందరికీ తెలిసిందే. ప్రతి చిన్న విషయానికి ఒట్లు పెట్టేస్తారు. నేను ఒక విచారణలో పనిచేసినప్పుడు ఆ విచారణలో ఏదైనా గొడవ జరిగితే దెబ్బలాడుకుంటారు కదా. దెబ్బలాడుకున్న తర్వాత నువ్వు అన్నావంట నన్ను తిట్టావని చెప్పి నాకు వేరే వాళ్ళు చెప్పారు, లేదా నువ్వు నన్ను ఏదో నిందేసావని చెప్పాను అన్నప్పుడు నేను అనలేదు అన్నారు అనుకో, నువ్వు నిజంగా అనకపోతే వాళ్ళ ఊరిలో కూడా మీకు లాగానే ఇట్లా మరి తల్లి యేసు ప్రభు స్వరూపాలు బయట ఉంటాయి. నువ్వు అనకపోతే నువ్వు వచ్చి అక్కడ దేవుడి మీద ప్రమాణం చేసి అక్కడ ఒత్తెలిగి ఇచ్చేళ్ళని. ఇది వాళ్ళకున్న ఆచారం. అర్థమైందా? వాళ్ళకి ఎప్పటి నుంచో ఉందంట, అది నాకు తెలియదు. వాళ్ళు చేస్తారు. మీకు ఉన్నాయి అటువంటి? మీకు బైబిల్ వాడతారా? అంతేగా? లేదంటే పిల్లల మీద ప్రమాణం చేయి, నీ కొడుకు మీద ప్రమాణం చేయి, నీ కూతురు మీద ప్రమాణం చేయి అంటారు కదా, అంటారా? వాళ్ళ ఊరిలో అట్లా దీపం వెలిగించి వాళ్ళు అక్కడ ఒప్పుకోవాలన్నమాట. అంటే బైబిల్ దీపం అంటే క్యాండిల్ వెలిగిస్తారు, వెలిగించి అక్కడ మరితల స్వరూపం ఉంటుంది, కాళ్ళెట పట్టుకొని నేను ఈ అమ్మాయిని ఏమీ అనలేదు, నా మీద ఎవరో తప్పుడు ప్రచారం చెప్పారని చెప్పి అక్కడ ప్రమాణం చేసి చెప్పాలన్నమాట. నేను ఏదో వాకింగ్ చేస్తా అక్కడికి వెళ్ళేసరికి లేదు సీరియస్గా చెప్పుకుంటున్నారు. ఏంట్రా వీళ్ళు ఎంత సీరియస్గా చెప్తున్నారని వెళ్ళి చూసా నేను. వాళ్ళు నన్ను చూడలేదు, ఎందుకంటే బయటికి లైట్, లోపల లైట్ కనపడదు, బయటే లైట్ ఉంటుంది, మీకంటే కొంచెం డార్క్గా ఉండదు. ఈ బయట నుంచి ఉన్నాను, చూస్తున్నాను వాళ్ళిద్దరు మాట్లాడుకునే. నాకు డౌట్ వచ్చి మొత్తం విన్నాను, ఏంటి అసలు వీళ్ళిద్దరు గొడవ అని. అదంతా అయిపోయిన తర్వాత మ్యాటర్ అర్థమైంది నాకు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకున్నారు. దేనికంటే ఏదో ఒక నింద వేసిందామా, నేను వేయలేదని ఏమా, వేసేవని ఆమా, దీపం వెలిగించి మరి తల్లి దగ్గర ప్రమాణం చేశారు. ఈ ప్రమాణాలను గురించే క్రీస్తు ప్రభు మీకు ఒక అంశాన్ని చెప్తూ ఉన్నాడు. ఏంటది? పరలోకం మీద కానీ, భూలోకం మీద కానీ, యెరూషలేము మీదకి కానీ, అక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చాడు తెలుసా? నీ నెత్తి మీద ఉన్న దానిలో ఒక్కటి కూడా తెల్లగా నల్లగా చేయలేవు. చేయట్లేదా మీరు? ఎంతమంది రంగేస్తున్నారు? అందరం రంగేసేస్తున్నాం కదా, మొత్తం అంతా అస్సలు మామూలుగా కాదు, అందరం రంగేస్తాం. ఎందుకు మార్చట్లా? మారుతున్నాం. కాకపోతే కొన్ని రోజులు మాత్రమే దాన్ని మనం ఆపుకోగలం, అంతమించి ఏమీ చేయలేం. అందుకని యేసు ప్రభు నిజంగా ఆయన ఆ మాట అన్నాడు చూసారా, భూలోకము పరలోకము భూలోకము గతించిపోవునేమో కానీ నా మాట అది నిజమే. మన తల వెంట్రుక ఒక్కటి కూడా నల్లగా కూడా తెల్లగా కూడా మనం మార్చుకోలేం. ఓన్లీ రంగేసి కొంతకాలమే ఆపుకోగలుగుతాం. పరలోకము కానీ, భూలోకము కానీ, లేదా యెరూషలేము మీద కానీ, లేదా నీ తల మీద కానీ, నీ బిడ్డల మీద కానీ, ఇంకా ఆయన చెప్పే మాట ఏంటంటే ఏది నీది కాదు, భూమి మీద ఏది నీది కాదు. నువ్వు దేని మీద ప్రమాణం చేయమాక, నువ్వు చేసిన తప్పు అయితే ఒప్పుకొని నన్ను క్షమించమ్మా, తొందరపడి ఒక మాట అన్నానని చెప్పు. అంతకు మించినటువంటి గొప్ప పని ఇంకోటి లేదు అసలు. అదే చాలా మంచి ఉత్తమమైనటువంటి పని. ఏదన్నా గబక్కన ఒక మాట మాట్లాడేవనుకో, సారీ నేను తప్పు చేశాను, గబక్క నేను ఒక మాట అన్నానని చెప్పేసి ఒక మాట ఒప్పుకోండి, అంతే. దాంతో అక్కడితో పోద్ది. నువ్వు సమర్థించుకోవడానికి, నిన్ను నువ్వు బలపరచుకోవడానికి తప్పుకు తప్పు 100 తప్పులు మాట్లాడుకుంటూ వెళ్ళేవనుకో, నీ నెత్తి మీద ఇంకా భారం పడద్దే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఒక మాట అంటే అన్నావు అనేసి ఒప్పేసుకో, సారీ అమ్మ గబక్కన అనేసి ఇంత తొందరలోనంటే ఆమె నిన్ను 4 తిట్లు తిడద్ది, అక్కడితో అది అయిపోద్ది. అంతే తప్ప నువ్వు దాన్ని ఒప్పుకోకుండా నువ్వు నన్ను ఎవరు వినలేదులే, నన్ను ఎవరు చూడలేదులే అనుకున్నావు అనుకో, దానికి కూడా క్రీస్తు ప్రభు అన్నీ కూడా గమనించేవాడు, నిన్ను అన్నీ గమనిస్తూనే ఉంటాడు.
కడపటి కాసు చెల్లించే వరకు కూడా నిన్ను వదిలిపెట్టడు. ఎందుకంటే నువ్వు ఆడిన ప్రతి అబద్ధానికి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడ? దేవునికి చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలి. నువ్వు ఆడిన ప్రతి అబద్ధానికి దేవునికి సమాధానం చెప్పుకోవాలి. అందుకని అబద్ధం ఆడమాక. ఒకవేళ ఆడేవనుకో, నేను తొందరగా ఇట్లా చిన్న తప్పు చేశానమ్మా, నాకు ఏదో కొంచెం అవసరం ఇట్లా అన్నానులే గబక్కన ఏమనుకోమా, కానీ దాన్ని అప్పటికప్పుడు క్లోజ్ చేసుకోవడానికే ప్రయత్నం చేయి. అంతే తప్ప ఒక తప్పిదాన్ని కప్పిపుచ్చడానికి 100 తప్పులు చేయమాక. దాన్నే క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ తల వెంట్రుకను ఒక్కదాన్నైనా నువ్వు మార్చలేవు కాబట్టి ఎక్కడా కూడా నువ్వు ప్రమాణం చేయమాక. చేయకుండా నువ్వు చెప్పాల్సింది ఏంటి? అవును, కాదు అని వానితోనే సరిపుచ్చాలి. అంతకు మించిన పలుకులు ఎవరి నోటి నుంచి వస్తాయి? ఎవరి నోటి నుంచి వస్తాయి? ముందు వాక్యంలో ఒకసారి చదువుకోండి, ఆ చివరి వాక్యం చదవండి ఏంటి. అంతకు మించిన పలుకులు దుష్టుడి నుంచే వస్తాయని చెప్తున్నాడు. కాబట్టి వీటన్నిటికీ ఈ 3 అంశాల్లో మనం ఎక్కడున్నాం? ఈ 3 అంశాల్లో నేను దేవుని మాట ప్రకారం జీవించడానికి నా జీవితం నేను ఎక్కడ ఉంచుకున్నాను? దానిలో నుంచే మొదటి పట్టణంలో మనం చదివే కొన్ని అంశాలు, అక్కడ 2 అంశాలను పెడుతున్నాడు భగవంతుడు. మంచి చెడులను నీ ముందు ఉంచుతున్నా, ఓకేనా? ఏది కావాలో నువ్వు అది ఎంచుకో, అంతే. చాలామంది అంటూ ఉంటారు చూసారా, నా జీవితం నాశనం అయిపోయింది, అప్పుడేదో తెలియక చేశాను, ఆ తెలియని తిమ్మిరిలో చేశాను స్వామి, ఈరోజు ఏమో జీవితం పాడైపోయింది అని అంటారు చూడు. దీనికి నిందలో తల్లిదండ్రుల మీద వేస్తారు. నీ జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఎవర్రా అంటే, ఆ రోజుల్లో మా నాన్న చెప్పలేదా? ఎందుకు చెప్పడం? ఏ బాబు కూడా చెప్పకుండా ఉండడు, ఏ అమ్మ కూడా చెప్పకుండా ఉండదు. చెప్తారు. చెప్పినా కానీ మన తిమ్మిరెక్కిన ఒళ్ళుతో మనం చేసే కొవ్వెక్కిన పనుల మూలంగా జీవితం నాశనం అవుతుంది. అర్థమైందా? 2 నీ ముందే ఉంచాడు. నిప్పును నీటిని నీ ముందే ఉంచా, మంచిని చెడ్డని నీ ముందే ఉంచా. నీ రెండిట్లో ఏది కావాలో దాన్ని నువ్వు ఎంచుకో. ఏది ఎంచుకుంటే అది నీ జీవితాన్ని నిర్మిస్తుంది, అంతే. నువ్వు ఏది నిర్ణయించుకుంటావో, నువ్వు ఏది ఎంచుకొని ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నమే నీ జీవితాన్ని నిర్మిస్తుంది. నీ సమయాన్ని ఏదో మీటింగులు పెట్టుకొని ఆ మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ పెట్టి ఖాళీగా కూర్చొని సొల్లు కవులు చెప్పుకుంటా కూర్చున్నావు అనుకో, అక్కడే నీ జీవితం అంతటితోనే వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు నిజంగా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటా ఉన్నావు అనుకో, ప్రతి క్షణం నీ జీవితంలో చదవడానికో, పని చేసుకోవడానికో, సంపదలు సమకూర్చుకోవడానికో, నీ జీవితాన్ని ఆరోగ్యాన్ని నిర్మించుకోవడానికో, కుటుంబ శ్రేయస్సును నువ్వు ఆలోచించి ప్రతి పని చేసేవనుకో, నీ కుటుంబాన్ని నిర్మిస్తుంది. నీ కుటుంబాన్ని వదిలేసి నువ్వు కావలసినటువంటి నీ కాలక్షేపం మీద కూర్చుంటావు చూడు, అది నీ కాలక్షేపంతోనే నీ జీవితాన్ని కాలగర్భంలోనే కలిపేస్తుంది. భగవంతుడు అదే చెప్తున్నాడు. రెండిట్లో సంవత్సరం అంతా దరివి తప్పి కూర్చున్నామంటే దానికి కారణం ఏంటి? చదువుకుంటున్న వాళ్ళు మెరుగు అన్నీ పాస్ అవుతున్నావా? నిజమేనా? మీ అమ్మని అడగాలి, అప్పుడు చెప్పిద్ది. ఓకే, సంవత్సరం అంతా చదివి తప్పి కూర్చుంటున్నారంటే కారణం ఏంటి? వీళ్ళు ఆ సమయాన్ని వినియోగించుకోవట్లా, అంతే. ఇక మిగిలిన అంశాలు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తే దానికి కారణం మీరే. నేను అప్పులు పాలైపోయానంటే దేనికి అవుతాను? నా స్థితికి మించిన ఖర్చులకి వెళ్ళినప్పుడు. అనారోగ్యం పాలయ్యాను అని అంటే నా శరీర శక్తిని మించి తాగినప్పుడు. తాగడమే కాదు, అనారోగ్యానికి కారణం కావలసిన దానికంటే మించి తిన్నప్పుడు. అర్థమైందా? మనిషికి అంత ఆహారం కావాలి, పనికి తగ్గ ఆహారమే తినాలి. పనికి మించిన ఆహారం తింటే ఎదర పెరుగుతుంది. దానికి కారణం ఎవరో? నేనే. నా పొట్ట పెరగడానికి కారణం నేనే, నాకు షుగర్ పెరగడానికి కారణం నేనే. ఎవడి మీద నింద వేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? దీని ప్రతిదీ కూడా భగవంతుడు అదే చెప్తున్నాడు. మంచి చెడు 2 నీకే ఇచ్చాను, ఆ 2 నువ్వేది ఎంచుకుంటే అదే నీకు ఇవ్వబడద్ది, అంతే. అదే మనం చదివేటటువంటి మొదటి పట్టణంలో మనం వినేటటువంటి అంశం అదే. మీ ముందు కోరుకొందువో, ఏది కోరుకుంటావో అదే నీకు ఇవ్వబడను. ఏదంటే ప్రభు నిప్పును నీళ్లను కూడా నీ ముందే ఉంచాడు. చేయి చాచి వానిలో నీకు ఇష్టమైన వచ్చిన దాన్ని తీసుకో. నిప్పులో చేయి పెట్టావా తగలడిపోద్ది, నీళ్ళలో చేయబడ్డావా నీ దాహాన్ని తీరుస్తుంది. సో అందులో ఆ వాక్యాల నుంచి కొంచెం ముందుకెళ్తే, నరులు భగవంతుడు 19వ వచనంలో మీరు అందరూ చూడాల్సిన 2 వచనం అది. అతడు నరులు
చేయు ప్రతి కార్యమును గమనిస్తాడు. అర్థమైందా? నరహత్య చేయక ఎందువుగాక, వ్యభిచరింపక ఎందువుగాక అన్న మాటల్లో మీరు గమనించాల్సిన అంశం, నరుడు చేయు ప్రతి కార్యమును దేవుడు గమనిస్తాడు. నన్ను ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి పిల్లు పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగిద్ది అంటారు. మరి నేనైతే ఇప్పుడు చూడలేదు, తాగిద్దా లేదో. నిజమేనా అది? మాట్లాడరేంటి? పాలు తాగడం అన్నా చూసారా పిల్లి? ఎవరైనా పిల్లిని పెంచినోడు ఉంటే ఒకసారి కొంచెం వీడియో చేయండి, దాన్ని పాలు పెట్టి దానికి ఎదురుగా. అది కళ్ళు మూసి తాగుతుందా కళ్ళు తెరిచి తాగుతుందా అని ఒకసారి ప్రయత్నం చేయండి. అది కళ్ళు మూసి తాగితే ఒక వీడియో తీసి ఫోటో పెట్టండి, మనం పబ్లిష్ చేయొచ్చు. ఓకే, అది గమనించండి. అక్కడ చెప్పేది ఏంటంటే, నన్ను ఎవరు చూడట్లేదు కదా అని మనం అనుకుంటాం. అంటే రహస్యమైనది ఏది కూడా బట్టబయలు కాకపోదు అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ప్రతి కార్యాన్ని భగవంతుడు గమనిస్తాడు. నరుని యొక్క ఆలోచనని, తలంపుని కూడా భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఏ నరుని భగవంతుడు పాపం చేయమని, ఏ నరుణ్ణి భగవంతుడు మనిషిని నాశనం చేసుకోమని, నీ జీవితాన్ని పాడు చేసుకోమని ఏ నరుణ్ణి భగవంతుడు కూడా ప్రోత్సహించడు. మనిషికి అన్ని అవకాశాలని, మంచి చెళ్ళు అన్నీ కూడా మనిషికి ప్రసాదిస్తాడు. వాటిలో నువ్వు ఏది ఎంచుకుంటావో అదే నీ జీవితం అవుతుంది. ఏది నిర్ణయించుకుంటావో అదే నీ జీవితాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. నీ జీవితము మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా దానికి కారణం నువ్వే. అంతే తప్ప పక్కనోడి మీద నిందలేసి నా జీవితం మొత్తం నాశనం చేసింది లాస్యా, నా జీవితం మొత్తం నాశనం చేసింది జెసికా అని నువ్వు చెప్పడానికి లేవు. మొత్తం కూడా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం. అర్థమైందా? మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం. అర్థమవుతుందా? వెనకున్న వాళ్ళకి అర్థమవుతుందా? బాయ్స్ జాగ్రత్త జాగ్రత్త. మన జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి. భగవంతుడు అవకాశాన్ని మనకి ప్రసాదిస్తాడు. భగవంతుడు మనకి సమయాన్ని ప్రసాదిస్తాడు. భగవంతుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, తెలివిని ప్రసాదిస్తాడు. దాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు మన జీవితము, దేవుడు మనల్ని ఆశించిన రీతిలో మనం ఉంటాం. మనం ఆశించే రీతిలో మన జీవితాన్ని కూడా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనతోనే మనం ముందు ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా 16వ అధ్యాయం ఉంది కదా, శేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం. ఒకసారి బైబిల్ ఓపెన్ చేసుకోండి, క్లోజ్ చేస్తాను. 16వ అధ్యాయం, ఓకేనా? మూడో వచనం ఒకసారి చదవండి. రెండోది, రెండో వచనం, దైవభక్తి లేని బిడ్డలెంత మంది ఉన్నను వారిని చూచి సంతృప్తి చెందకుము. ఇంకా అవసరంలా, నేనేం చెప్పను. ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఆ వాక్యాన్ని, ఓకేనా? ఓకే, ఆ వాక్యాన్ని ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆ అధ్యాయాన్ని పూర్తిగా చదువుకోండి ఇంటికి వెళ్ళాక. దాన్ని మీరే మీకు మీరే అనువదించుకోండి చాలు. దాని గురించి ఎక్కువ ప్రసంగం అవసరం. ఈరోజు మనం విన్నటువంటి ఆ వాక్యం మనం చేయాల్సినటువంటి జీవిత విధానం, ఎలా మార్పు చేసుకోవాలో, ఎందులో మార్పు చేసుకోవాలనేది కొన్ని అంశాలను మీకు బొందు పెట్టాను. కాబట్టి ఆ అంశాల్లో క్రీస్తు ప్రభు మనకు బోధించినటువంటి సత్యం, మంచి చెడు మన దగ్గరే ఉన్నాయి. ఆ మంచిని మనం ఎంచుకుంటే మన జీవితం నిర్మించబడద్ది. చెడును మనం ఎంచుకుంటే మన జీవితానికి నాశనాన్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి నిరంతరం భక్తితో మన జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి. భక్తితో, విశ్వాసముతో మన జీవితాన్ని స్థాపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం భక్తితో, విశ్వాసంతో ముందుకు అడిగేస్తామో అప్పుడు భగవంతుడు మనకి తోడై మనతో ఉంటాడు. అలాంటి దైవ సహాయము, సహకారం మనకు భగవంతుడు ప్రసాదించాలని, దేవుని వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేసే ఆ సమయంలో సాతాను స్వభావాన్ని అధిగమించేటటువంటి ఆ తెలివిని, తేజస్సును, మేధస్సును భగవంతుడు మనకు ప్రసాదించాలని ఈ దేవ బలపూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహం చెప్దాం. పరలోకమును